తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, అలాగే ఒక రాఘగోపాలరావు గారు, అలా ఒకే ఒక వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి కోట శ్రీనివాసరావు గారు. చాలా 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 అయింది షూటింగ్లో మీ అడవుతోటి ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేసేవారు. ఆర్టిస్టులు అందరూ ఎంజాయ్ చేసేవారు. జర్నలిస్టులుగా మేము వచ్చినప్పుడు మీతో సరదాగా ఎంజాయ్ చేసినప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా అడిగితే ఆ సినిమా పేర్లు సరదాగా పేరు చెప్తే దానికి ఇమ్మీడియట్గా ఓ పని చేసేవారు. ఏ సినిమా పేరు చెప్పినా అవన్నీ గుర్తొస్తున్నాయా? ఏదోనండి, అంతే. టైం అట్ట గడిచిపోయింది కొన్నాళ్ళు. ఎంతో సరదాగా ఉండేవారు కదా. ఇప్పటికీ సరదానండి, కాకపోతే కుదరకే ఉంది అంతా. ఇప్పుడంతా లాక్డౌన్ కదా. అవునండి. ముఖ్యంగా నేను ముందు చెప్పేది ఏంటంటే, మీకు నమస్కారం పెట్టుకుంటూ ప్రేక్షక మహాశయులందరికీ ఈ కరోనా గోల్లో నా ఇంటర్వ్యూ అనేది రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది. దాన్ని క్షమించి ప్రేక్షకులందరూ నా యందు దయించి క్షమించమని కోరుతున్నా. దాదాపు 4.5 దశాబ్దాల పాటు మీరు ఎంతో బిజీగా, ముఖ్యంగా 3 దశాబ్దాలు అయితే అసలు క్షణం కూడా తిరిగి లేకుండా మీరు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంట్లో దీన్ని టైంని ఎలా గడుపుతున్నారు అంటే? ఒక 38 సంవత్సరాలండి. ఎస్. రోజుకి 20 గంటలు పనిచేశాను. అది గొప్పతనం ఏం కాదు, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఛాన్స్, అవకాశం. అలాంటిది ఏంటంటే రోజు 100-150 మంది మధ్యలో చక్కగా సరదా కబుర్లు చెప్పుకుని, ఇందాక మీరు అన్నట్టు ఏదో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుని సరదా గడిపేది అయిపోయింది. అలాంటిది ఒక్కసారిగా ఒంటరిగా ఇట్ట కూర్చోవాలంటే కొంచెం పిచ్చెక్కినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అది పెట్టడానికి మీరని ఏదో గొడవ చేస్తున్నాను కానీ, లేకపోతే అసలు ఇంట్లో వాళ్ళకైతే అసలు ఇష్టం లేదు. ఎందుకండి లేనిపోందని. ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో, చదువుకున్న పిల్లలు, అది అందుకంటే లేదు. ఏంటంటే అలా గడిపా అంతే. వీలుగా ఉంటే కాసేపు ఆ టీవీ చూసుకోవడం, లేకపోతే కాసేపు పడుకోవడం, ఏదైనా పాటలు పద్యాలు వినటం, ఇదే గోల. అవునండి. మీరు చాలామంది డైరెక్టర్లతో పనిచేస్తారు కానీ, అంటే మీతో బాగా చనువుగా ఉండి, బాగా క్లోజ్గా ఉండి ఇప్పటికీ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది ఎవరితో సార్? ఏ డైరెక్టర్ తోటి? ఈ మధ్యన కట్ అయిందండి వాడితో, ఈవి సత్యనారాయణ. బాగా అంటే మహానుభావులు ఎంతోమంది నాతో చాలా మంచి మంచి వేషాలు ఇచ్చారు. కానీ ఈవి సత్యనారాయణ నా గుజ్జంత లాగేశాడు ఉంటూ ఉన్నది. అంత మంచి వేషాలు చేయించాడు. ఎక్కువ సినిమాలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో సూపర్. ఆమె ఎంత సినిమా ఏడిపించేసేవారు కదా. మీ క్యారెక్టర్ ద్వారా ఏడిపించారు, నవ్వించారు, అన్ని చేశారు మీతో. కేకలు, బయట వెళ్తుంటే తిట్టేవారు నన్ను కొత్తలో. అంత దుర్మార్గుడైన వేషం. అవి చేయటం చాలా కష్టం అండి. ఊరికే తమాషా చెప్తారు కానీ మీరు ఎందుకు అది చేసేటప్పుడు నేను కనపడినా ఆ క్యారెక్టర్ అనిపిస్తుంటుంది మీకు. అది నా అదృష్టం అండి, అంతకంటే. మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు మండల దీసుడు చేసినప్పుడు ఆ షూటింగ్ టైంలో ఏదో గొడవైందని అప్పుడు బాగా వినికిడారు. అప్పుడు జరిగిన టైంలో పెద్ద అవ్వలేదండి. రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది సార్? ఏముంది, ఆ బెజవాడలో అనుకోకుండా నేను పిఎల్ నారాయణ డైరెక్షన్లో ఊరేగింపు అనేది ఒక సినిమా చేస్తున్నాను ఖమ్మంలో. కోటయ్య రేపు నీకు షూటింగ్ లేదయా అన్నాడు. అప్పటికి మా అమ్మాయికి మ్యారేజ్ చేసే పెద్ద అమ్మాయి బెజవాడలో ఉంటున్నారు. సరే అట్టగో లేదంటున్నావు కదా, కాస్త బెజవాడ వెళ్ళి వస్తానంటే వెళ్ళరా పో అన్నాడు. సరే అని నేను బెజవాడ వెళ్ళా. నేను బెజవాడ రైల్వే స్టేషన్లో దిగాను. అటునుంచి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మంటపం ఏదో ఓపెన్ చేయడానికి వచ్చాడు. వాళ్ళదే అనుకుంటే ఎవరిదో కళ్యాణ మంటపం ఓపెన్ చేసి ఇంటికి మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు. ఆయన అటు, నేను ఇటు. అప్పటికే కనపడకుండా దూరంగా అటు తిరుగుతూనే ఉంటే ఎవడో చూశాడు, కోటగాడు వచ్చాడు అని. ఓ పిల్లపిల్లని పడ్డారు, చేయి చేసుకున్నారు. ఒకడైతే ఇక్కడ చర్చ్ మీద కూర్చుని ప్యాంటు గుండీలు తీసేసి కానీ అని గోల.
ఏం చేస్తామండి? నా చెప్పాను, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ రియాక్షన్. ఏదో వచ్చినాక భరించాను, వెళ్ళిపోయాను. బయట పరిగెత్తికి వెళ్ళి ఆ రిక్షా మీద కూర్చుని నుంచుంటే అందక వదిలేశారు. ఆ తర్వాత ఏదో తర్వాత కలిసారండి ఎప్పుడైనా? తర్వాత కలిసారండి ఆయన్ని పర్సనల్గా? ఒకసారి రిలీజ్ అయిన నెలకో 2 నెలలకో హైదరాబాద్ వస్తున్నా, రామారావు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ చెప్పి వస్తున్నాడు మెడ్రాస్లో. ఎయిర్పోర్ట్లో కలిసాం. ఆయన తాలూకా అందరూ ఉంటారుగా పక్కన 100 మంది. నేనేమో బోర్డింగ్ కార్డు పట్టుకుని లైన్లో నుంచి ఉన్నాను. నా ముందు ఈయన ఉన్నాడు, పేరేంటి, యేసుక్రీస్తు వేషాలు వేసి విజయ్ చందర్ ఆయన ఉన్నాడు. ఒకసారి పెట్టి చూస్తున్నాను అన్న. ఎందుకన్నాడు? రామారావుని కలిసి వస్తే చంపేస్తాడే అన్న. అయితే ఇందులేండి ఊరుకోండి వెళ్ళి నమస్కారం పెట్టాను కాళ్ళకి. అని గుర్తుపెట్టాడు. విన్నాం నీ గురించి, యువర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని. గాడ్ బ్లెస్ యూ. చూసావా, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఎయిర్పోర్ట్లోనే? అక్కడే. ఓకే. అంటే అప్పుడు ఇంతలోకే ఎవరో సాచోడు బీగితే ఏమైపోయాడు అన్నాడు. అంటే నేను అన్నాను, మీలాంటి వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళంతటితో తిట్లు తినేది కంటే ఆయనతో సాచో దెబ్బతింటే గొడవ వెళ్ళిపోద్ది. అంతే కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంతో వెళ్ళాను అన్నాను. మేలకుళ్ళు ఊరుకున్నాడు. ఆయనతో సినిమా ఒక్కటి చేయాల్సి వచ్చింది. అది లక్కీగా పరచురోళ్ళు లాగేసుకున్నారు. గోపాలకృష్ణ వేసినట్టున్నాడు ఆ వేషం. ఓకే ఓకే ఓకే. థియేటర్లో ఇచ్చారు, ఏదో మొత్తాన్ని చేయలేదు, మిస్ అయ్యారు. ఆయన ఒక్కడితోనే చేయలే. ఆల్మోస్ట్ ఆల్ అందరితో చేశాను. పెద్దవాళ్ళ నాగేశ్వరరావుతో చేశాను, గుమ్మడి గారితో చేశాను, సత్యనారాయణ గారు సరే, గోపాలరావు అందరూ. అన్నాడుగా నూతన్ ప్రసాద్. నూతన్ ప్రసాద్ అతను వరప్రసాద్ నాటకాలు అప్పటి నుంచి బాగా పరిచయం. అంటే మీరు ఫస్ట్ కృష్ణ గారితో చెప్పలేదు, విషయం చెప్పలేదా? ఇదేంటండి ఆయన నా వేషం నా చేత ఇలా వేపిస్తున్నారు, మీరు అసలు ఏం భయపడలేదండి అప్పుడు చేసే ముందు? ఏమోనండి, ఏం జరిగిందో మొత్తానికి వేసాను, అయిపోయింది. అంటే అప్పుడు నాకు బ్యాంకులో చేరతావా లేకపోతే రిజైన్ చేస్తావా అని లెటర్లు. ఓకే. ఇది అప్పుడు వచ్చింది. సరే, కానీ మహాత్మా గాంధీ గారు వేషం వేసామనుకో, చూసి బాగా చేశాడంటారు. ఎందుకంటే గాంధీ గారికి ఎంతమంది తెలుసు. ఈయన లైవ్ క్యారెక్టర్, మహానటుడు. ఆయన వేషం వేయటం అంటే మామూలు కాదు. సరే చేద్దాం, ఉంటాం లేకపోతే హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు అనే ఒక చిన్న డెసిషన్ తీసుకుని చేశా. ఓకే. అది సక్సెస్ అయింది. బాగా ఆడిందండి. 14 రోజులు 15 రోజులు ఎలక్షన్ ముందు విపరీతంగా. అవును. ఏముందండి, ఇవన్నీ మామూలే. మళ్ళీ అదే మరి మళ్ళీ బాలకృష్ణ గారు పిలిచాడు, వేషం ఇచ్చాడు. చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఇవన్నీ బాగా జరుగుతుంటాయి. అవును. మీరు ఇప్పుడు 87వ సంవత్సరం అండి. ఇప్పుడు 87లోకి వచ్చారా? 77. 76 ఏళ్ళు, 77 అయింది. మొన్నటిదాకా సరదాగానేవండి. మీ వయసు ఎంత అంటే 2 ఏళ్ళని. 7 77. 77లోకి వచ్చారా? 77 పూర్తి అయిందా? 77 పూర్తయింది. 77 అంటే 78లోకి వచ్చారు. 78 ఇయర్స్, 4.5 దశాబ్దాలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అదే అనిపిస్తుంది, ఏముండదు, ఎలా చేసాం ఏంటి. ఇప్పుడు కొన్ని మంచి సినిమాలు ఉన్నాయండి. ఆ సినిమా సక్సెస్కి నా వేషం కూడా కారణం. ఒక పిల్లర్ లాంటిది అనేటువంటి సినిమాలు 40-50 ఉన్నాయి. ఏదైనా వచ్చినప్పుడు తలుచుకుంటుంటే అరే ఎలా చేశాను ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. ఆనందం ఉంటుంది కదండి. ప్రజలు మెచ్చుకుని. అదృష్టం ఏంటంటే నాకు 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళు ముసలాడివాడి దాకా ఫ్యాన్స్ ఉన్నారు.
తర్వాత మెయిన్ అదృష్టం ఏంటంటే ప్రేక్షకులందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతారు. మంచి అయినా చెడ్డైనా పాపం అరే కోటగారికి కష్టం వచ్చింటారా, కోటకి ఇది వచ్చింది అరే లేదు మీరు అన్నట్టు కోటన్నర సినిమాలు సరదా చూద్దాం ఇవన్నీ ఉన్నాయి. మరి అది అందరికీ ఆల్రౌండ్గా అందరికీ అభిమానం సంపాదించడం అదృష్టం కదండి. అంటే మీకు దాదాపు 8 నంది అవార్డులు వచ్చినాయి. 9 అండి. 9. 8 నందులో ఒక చుంచు, అది ప్రతిఘట ఉంది. రామారావు గారు అప్పుడు ఎంత బరువులు ఈ నందులు ఎంత ఎందుకని అక్కడ పైన ఉండదు, ఎంత ఉంటుంది ఆ చుంచు. ఏదైనా చుంచో కొంచో గౌరవమే కదా. ముఖ్యమంత్రి గారు అందులో రామారావు లాంటి వాడు ఇవ్వటం గొప్ప కదా. అలాగే పద్మశ్రీ, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆయన చేతుల మీదుగా తీసుకోవడం అదృష్టం కదండి. అల్టిమేట్ అండి. మీరు చేసిన సినిమాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసి దీనికి ఎలాగైనా మళ్ళీ ఒక అవార్డు కొడతాం అని అనుకుని రాని సినిమాలు అంటే ఏమైనా ఉన్నాయండి? అట్లా ఏమైనా అనిపించిందా మీకు? ఒక సినిమాకి మాత్రం నంది అవార్డు వస్తుంది అనుకున్నా, శత్రువు సినిమాకి. సూపర్. రాలేదు. ఆ జడ్జెస్ని అడిగాను తర్వాత, సార్ ఎందుకు నన్ను పెట్టలేదని. మీ దాంట్లో కామెడీ ఉందన్నాడు. బెల్లని కామెడీ చేయకూడదు ఎక్కడుంది, ఏమిటో వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఎవరు కొన్ని రూల్స్ ఉంటాయి. అది కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే ప్రజలు అఖండంగా మెచ్చారు ఆ శత్రువుకి. అదొకటి. అహనా పెళ్ళి అంటే ఒకటి. అహనా పెళ్ళి అంటే అయితే నంద్యాల గారి క్రియేషన్. సినిమా ఉన్నంతకాలం ఉంటుందండి అది, లైఫ్ లాంగ్. మీ క్యారెక్టర్ మర్చిపోలే ఆ సినిమా అంతే, సినిమానే మర్చిపోరు, అందులో మన క్యారెక్టర్ కొంచెం. అప్పుడు వరుసగా మీరు బాబుమోహన్ కాంబినేషను, అలాగే బ్రహ్మానంద గారితో కొన్ని సినిమాలు. అలా బాబుమోహన్ నేను చిన్న సినిమాలు మా వల్ల కొంచెం బెనిఫిట్ పొందిన సినిమాలు ఒక 40-50 ఉంటాయండి. బ్రహ్మానందం గారితో కలిసి చేశాను కానీ ఇలా కాంబినేషన్లో ఇద్దరం చేయలే, ఎందుకంటే ఆయన ఎక్కువగా హీరో పక్కన ఎక్కువ ఉండేది ఆయన వేషం. మీ ట్రాక్ సపరేట్గా మీ ఇద్దరి కోసం సపరేట్గా స్క్రిప్ట్లో రాయడం జరిగి రాసి పెట్టడం కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అవునండి, మీకు తెలుస్తుంది ఇవన్నీ. ఒకసారి ఒక స్క్రిప్ట్ ఏదో చేస్తుంటే పై డైలాగ్ కింద డైలాగ్ ఉంది, మధ్యలో ఏం లేదు, కోట అని వదిలేశారు అక్కడ. ఏమంటే ఏం లేదంటే పక్కన రాసి ఉంది ఆయన చూసుకుంటాడని. ఓకే 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 అట్లా మీరు క్రియేట్ చేసుకుని మీ పాత్రను కానీ మీ క్యారెక్టరేషన్ కానీ మీ సీన్స్ కానీ అట్లా మీరు రాసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయండి? రాసుకోవటం అదేం లేదండి, ఓకే. బ్రెయిన్ థాట్స్ ఆలోచనలు అవి. ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్ చేసిన మీరు ఈ పాత్ర నేను చేయలేకపోయాను అలా అనిపించింది ఏదైనా ఉందండి? అనిపించడానికి ఆ రోజుల్లో సినిమాలు 5 సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 6వ సినిమా లేదు కాబట్టి అప్పుడు ఎవరినన్నా నటుల్ని మీరు చేయాలనుకున్న పాత్ర ఏమైనా ఉందా అంటే ఇదిగో బలానా చారిత్రాత్మకంలో అలాంటి టైప్ ఆఫ్ వేషం, లేదా రంగారావు మాంత్రికుడు వేసినటువంటి వేషం, లేదా గుమ్మడి గారు వేసిన వేషం, ఇట్లాంటివి చెప్పుకునేవారు. ఇప్పుడు అట్టా కాదు, ఇప్పుడు ప్రజల ప్రభావం సినిమా మీద పడింది. ఇప్పుడు నాకెందుకండి, నేను కనీసం 150 సినిమాలన్నా చేసి ఉంటా పొలిటికల్ వేషాలు. మరి నాకు ఇంతవరకు ఏమన్నా మీరు చెడగొట్టారని ఎవడల్లా, బాగుండలేదు బాగుంది అనకపోయినా చెడగొట్టామని ఎవడల్లా. ఎక్కడి నుంచి వచ్చింది అది? టీవీలో చూడటం, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడటం చేయటం వాళ్ళ పద్ధతి, ఏదో ఎక్కడో నచ్చింది ఏదో బ్రెయిన్లో పెట్టుకుని వాడటం అంతే. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీద ఉంటుంది. అవును, కరెక్టే. మీ పుట్టినరోజు గురించి మీరు మర్చిపోలేని జీవితంలో సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మెమరబుల్గా జరిగిన బర్త్డే గురించి ఏదని చెప్తారు? మెమరబుల్గా కాదు కానండి, అంటే గుర్తుంచుకోవాల్సింది మర్చిపోలేనిది ఒకసారి జరిగిందండి. నేను టీవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకరోజు నా పుట్టినరోజు, అది నా ఫస్ట్ ప్రోగ్రాం టీవీలో.
టీవీ రంగంలో డిడి అప్పుడు దూరదర్శన్. దూరదర్శన్. నాటకాలు వేస్తాం కదా, మనం చూసుకోవాలంటే ఏదో ఇట్ట ఉన్నది అట్ట ఉన్నది ఫోటోలు ఉంటాయి కదా. అవును. అవాళ అప్పట్లో ఏంటంటే అరగంట అనుకోండి ప్రోగ్రాం, 29వ నిమిషంలో తప్పు చేసినా మళ్ళీ మొదటి నుంచి రికార్డ్ చేయాలి. అలా ఉండేదే. అది చేసాం అనుకోండి, బాగానే ఉంది. అది చేసిన రికార్డ్ చేసిన తర్వాత గోవింద్ చౌదరి గారని ఆయన ఫిలిం టీవీ నాటకాలకి ప్రొడ్యూసర్ ఆయన, ఏ కోట మీరు చేసింది వస్తుందా చూసుకోండి అన్నాడు. గబగబా వెళ్ళాము. ఎందుకు, మనం నటిస్తే అట్ట ఉంటాం, ఫోటో చూసాం కానీ మనం నడిస్తే అట్ట ఉంటుంది, మన వాయిస్ అట్ట ఉంటుంది, కళ్ళు అట్ట ఆరుతాం, నడకట్ట, చేతులు ఎప్పుడు చూసుకోలేదు కదా. అవును. ఫస్ట్ రాగానే ఒక 2 నిమిషాలు థ్రిల్, అది నేను లైఫ్లో మర్చిపోలేను. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇంట్లో ఫ్యామిలీతో గడుపుకునే సందర్భాలు మామూలేనండి. బాగానే ఉంది, నాకేం గొడవలే, హాయిగా ఉంది ఫ్యామిలీ. ఏం జరగాల్సిన ఇబ్బందులు జరుగుతుంటాయి అనుకోండి. భవిష్యత్ మీ కార్యాచరణ అంటే ఇంకా ఏం లేదు, ఇది ఎవడ వేషం ఇస్తే చేయటం లేదు, నోరు మూసుకొచ్చాడు. అంటే వయసు వచ్చింది కదండి. అవును అవును అవును. సినిమాల్లో మార్పులు వచ్చినాయి, సినిమాలో చాలా చేంజ్ వచ్చిందంటారు కానీ నేను నమ్మనండి, పాడైపోతుంది సినిమా. దాన్ని గుట్టుగా ఉంచుకోవాల్సిన సినిమా అండి. దాన్ని బయట పెట్టేసి ఇది చేసామంటే, మాయాబజార్, పాత మాయాబజార్ సినిమా ఉంది, దాంట్లో వంగర సుబ్బయ్య గారును అల్లు రామలింగయ్య గారు తాంబూలం వేసుకోవటానికి అత్యవాసి మీద కూర్చుంటే అది ఇలా మడత పెట్టి రావడం, మళ్ళీ ఆడిపోవడం, మళ్ళీ రావడం, ఈ తాంబూలం పళ్ళెంతు తిరగడం, ఆ మంచం గిర్రం తిరగడం, ఆ షాట్లు తీయాలంటే మరి ఇప్పుడు ఎంత కోట్లు ఖర్చు పెడతారు. అవును. మరి అప్పుడే చేస్తారు. మరి ఎలా చేశారు ఆవిడకని తెలుసా? ఏమంటారు? అవును, కరెక్టే. సినిమా అంటే గుట్టుగా జరగాల్సింది, ఇట్లా ఉండాలండి. అందుకే ఓ స్టూడియో గిడియో దానికి అక్కడ పెట్టి అది సినిమాగా పెట్టారు. దాని రోడ్డు మీదకి వస్తే ఏముంది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అంటారు. మరి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ చేతిలో ఉండేది. మరి అంతంత సినిమాలు తీశారు. విఠలాచార్య గారి సినిమా చూసి వస్తే ఓయ్ రా సినిమా చూసి బా టికోటోగ్రఫీ భలే ఉందిరా అనుకునేవాళ్ళం కదా. రాక్షస బలి అని ఎంతంత కాళ్ళు వేసుకుని ఎంత పొడుగా ఉంటే కాంతారావు ఎంత ఉండేవాడు. అది కాలెట్ట అంటే ఈయన పారిపోవడం. మరి అది తీయాలంటే ఎట్లా? ఇప్పుడు తీస్తారు, కాకపోతే ఖర్చు. గ్రాఫిక్స్ పిల్లలు కూడా చూసా గ్రాఫిక్ తాత అంటారు. అది ఇంకేంటి సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విలువైన సమయం అంతా ఇచ్చారు. విలువైన సమయం ఉందండి, పని ఉంది. థ్యాంక్ యూ సార్. లేకపోతే నేనే చెప్పేవాడిగా. ఏదో నా పుట్టినరోజు రోజున మీరు తెలుగు ప్రేక్షకులకి నా మనోభావాలు మంచి చెడ్డ చెప్పుకునే అదృష్టాన్ని కలిగించారు. నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షక మహాశైలందరికీ 40 సంవత్సరాలు నన్ను ఇంచుమించు 40 సంవత్సరాలు పోషించి పెద్దవాడిని చేసి మీ వాడిగా చేసుకున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.